ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. నేనైతే కీసరగుట్టకి వెళ్ళాలని అనుకుంటున్నా. ఈరోజు శ్రావణ సోమవారం ఫస్ట్ డే. సో నేనైతే కీసరకి వెళ్తున్నాను. అంతా మీకు చూపిస్తాను అక్కడ. ఫ్రెండ్స్ సిటీ ఎట్లా అయితే మనం దాటుతూ ఉంటాం, గ్రీనరీ ఇంకా ఎక్కువ అయిపోతూనే ఉంటుంది. మొత్తం పచ్చ పచ్చ చెట్లు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. దారి మొత్తం ఇలానే ఉంటుంది. మొత్తం ఊరండి, కీసర ఊరండి. ఇక్కడ నుండి వెళ్ళాలంటే మళ్ళీ ఆటో అయినా మనం బస్ అయినా ఎక్కి వెళ్ళాలి. సో కీసర్ వరకు ఒక బస్సు ఉంటుంది. మళ్ళీ కీసర గుట్ట వెళ్ళాలంటే ఇంకో బస్ అయినా ప్యాసింజర్ ఆటో అయినా ఎక్కి వెళ్ళాలండి. దారిలో లోపలైతే చాలా బాగుంది. నేనైతే బయట నుండి ఇట్లా చూపిస్తున్నాను. చూడండి, కమాన్ అయితే వచ్చేసింది, ఎంట్రన్స్ కమాన్. ఇంకా 5-10 మినిట్స్లో లోపల వెళ్ళిపోవచ్చు మనం గుడి దగ్గరికి. గ్రీనరీ ఎంత బాగుందంటే, వర్షాకాలం కదా, చెట్లు అన్నీ వర్షంలో తడిచి నిగనిగలాడుకుంటూ పచ్చగా కనిపిస్తున్నాయి. కూల్ టేక్ అయితే వచ్చిందండి. టికెట్ తీసుకొని లోపలికి ఎంట్రీ ఇస్తున్నారు. ఆటో కానీ మరి బండి కానీ అన్నిటికీ ఇస్తున్నారు అనుకుంటా. సో ఫ్రెండ్స్, గుడి దగ్గరికి అయితే వచ్చేసినాం. చూడండి, గుడి మంచిగా చూసుకోండి. ఇట్లా దూరం నుండి అయితే ఇట్లా అద్భుతంగా కనిపిస్తుంది. చూడండి, ఇదైతే గుడి మెట్లు. శ్రావణ మాసం అనేవో శివరాత్రియో అని ఇట్లా అన్ని లైన్స్ ఇట్లా క్రియేట్ చేస్తారు. ఇవైతే మెట్లు ఫ్రెండ్స్. ఇవన్నీ ఎక్కిపోవాలి పైకి. మెట్లు ఎక్కంగానే ఇలా ఆంజనేయ స్వామి అయితే మనకు దర్శనం ఇస్తాడు. శ్రీ భవానీ అమ్మవారు. ఇక్కడ క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభి వృత్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం. నమస్కారం. काशी विश्वनाथ मंदिर है काशी से स्वयं दर्शन करेंगे, काशी दर्शन करेंगे. హాయ్ గైస్, ఈ లింగానికి దర్శనం చేసుకుంటే కాశీలో శివుని దర్శనం చేసుకున్నంత పుణ్యం అంట.
ఇక్కడైతే గుడి ప్రాంగణంలో చాలా గుడి ఉన్నాయండి. అన్ని దర్శనం చేసుకొని ఇక్కడ బయట శివలింగాలు ఉంటాయి కదా, 108 అయితే లేవు, అన్నీ పోయినాయి. కానీ కొన్ని మాత్రం ఉన్నాయి. వాటికే ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ పూజ చేసుకుంటూ ఉంటారండి. సో నేను కూడా ఇక్కడ బయట పూజ చేసుకుంటున్నా. గాలి అయితే ఫుల్గా వస్తుందండి. సో ఏమి పెట్టినా ఉండట్లేదు. పువ్వులు పత్రి ఏం పెట్టినా ఉండలేదండి. అసలు ఫుల్ గాలి, కొండ పైన కదా, సో గాలి అయితే ఫుల్గా వస్తుందండి. ఇక్కడైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. దీపాలు పెట్టుకోవడానికి రాలేదు, అగరబత్తి వెలిగిని కూడా రాలేదండి. అదొక్కటే కానీ మిగతా మొత్తం మంచిగా పూజ చేసుకున్నాను హాయిగా. చూడండి గైస్, నేను ఎలా కూర్చున్నాను, అరుగు మీద ఎక్కి కూర్చొని మరీ పూజ చేసుకుంటున్నాను శివుడికి. సో ఏది ఎక్కించినా ఒక్క నిమిషంలోనే ఎగిరిపోతుంది. పువ్వులు కానీ గరక కానీ పత్రి కానీ ఏది క్షణం మాత్రం కూడా ఉండట్లేదు. గాలి అంత ఫుల్గా వస్తుంది, కొండ పైన కదా, గాలి అయితే ఫుల్గా వస్తుంది ఫ్రెండ్స్. కాకపోతే నిమ్మలంగా మనసుకు తృప్తి అయినట్టయితే అనిపించింది పూజ చేసుకొని. కొబ్బరికాయ కొట్టాను, దేవుడికి ఎక్కించాను. ఇంకా పూజ అయితే అయిపోయింది. చూడండి, గోపురం కూడా కనిపించింది, గుడి గోపురం కూడా కనిపించింది. ఇంకా నేను మాట్లాడిన వీడియో చేస్తున్నప్పుడు మాట్లాడిన మాటలు కూడా అంత స్పీడ్ గాలికి ఎగిరిపోయినాయండి. సో మళ్ళీ నేను వాయిస్ ఓవర్ చేస్తున్నానండి. ఇది గుడి ముందు ఇలా ఒక శివమూర్తి ప్లస్ శివలింగం అయితే ఇలా నిర్మాణించారు. అందరికీ దర్శనం ఇచ్చుకుంటూ మరి రాముడికి దండం పెట్టుకుంటూ, అసలు ఈ లింగాలన్నీ 108 లింగాలండి. రాముడికి అభిషేకం చేయాలనేసి తీసుకొచ్చారు. కాకపోతే ఆంజనేయ స్వామికి చెప్పారు లింగం తీసుకురామంటే, ఆంజనేయ స్వామికి లింగం తెచ్చుకునికి దానికి లేట్ అయిపోయింది. సో ఆంజనేయ స్వామి 108 లింగాలు తీసుకొచ్చిండంట రాముడు పూజ చేసుకుంటందుకు. సో పూజ అయితే రాముడు చేసేసుకున్నాడు. ఈ లింగాలు ఏందికి, నేను ఇంత కష్టపడి తీసుకొచ్చిన లింగాలు ఎందుకు అనేసి తో చుట్టుకొచ్చిన లింగాలన్నీ ఇట్లా విసిరేస్తే ఇక్కడ అన్ని 108 లింగాలన్నీ విడివిడిగా అక్కడిక్కడ పడి ఉన్నాయండి. సో శివరాత్రికి అట్లా అప్పుడప్పుడు వచ్చిన వాళ్ళందరూ పూజించుకుంటూ ఉంటారు ఈ లింగాలకి. నేను లింగాలు కూడా కొన్ని చూపిస్తాను. 108 అయితే ప్రస్తుతం లేవు, కొన్ని ఉన్నాయి. ఆ కొన్ని మాత్రం మీకు అందరికీ చూపిస్తానండి. ఇంకా ముందుకు చూడండి, ఇంకా అలా వరుసగా ఉన్నాయి కొన్ని లింగాలు కనిపిస్తున్నాయా. ఇలా చాలా లింగాలు ఉన్నాయి. కానీ కొన్ని లింగాలు అయితే అందరూ గుళ్ళు కట్టుకుంటారు కానీ తీసుకొని వెళ్ళిపోయారంట. చూడు కనిపిస్తున్నాయండి. ఇలా చాలా ఉన్నాయి. ఇది గుడి చుట్టూర ప్రాంగణం అండి. చూడండి, ఊరంతా కనిపిస్తుంది. ఇలాంతా చూడండి ఎలా ఉంది, ఎంత విశాలంగా, ఎంత పైకి ఉంది గుడి. ప్లస్ ఇక్కడ చూడండి, సిటీ మొత్తం కనిపిస్తుంది. చూడండి అక్కడ బిల్డింగ్లు అన్నీ కనిపిస్తున్నాయా. సో ఇది మనం గుట్ట మీద ఉన్నాం, అర్థమైందా? ఇప్పటికి ఇక్కడ ఒక కమాన్ ఉందండి. చూడండి కమాన్ కనిపిస్తుందా? అక్కడ కూడా పోయి కూర్చుంటారు కాసేపు అంతే.
కదా అవి ఉంటాయి. ఇంకా అక్కడ పోవాలంటే నాకు ధైర్యం చాలేదు. మా అమ్మాయి అయితే వెళ్దాం అని చెప్పింది. ఓకేనండి, ఆంజనేయ స్వామి గుడి అండి. ఫ్రెండ్స్, మొత్తానికి కీసరగుట్ట శివాలయానికి అయితే, రామలింగేశ్వరం గుడికి అయితే వచ్చాము. దర్శనం చేసుకున్నాం. దర్శనం బాగా జరిగింది. ఇంకా ఇక్కడ కొంచెం సేపు ప్రశాంతంగా కూర్చుందామనేసి ఇలా కూర్చున్నాను. సో మీ అందరికీ నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ అందరి సపోర్ట్తో నేను ఇంకా వీడియోలు చేయాలనుకుంటున్నాను. ప్లీజ్ నా ఛానల్కి సపోర్ట్ చేయండి. మీరు దీనికి సపోర్ట్ చేయండి. నేను ముందు ఇంకా వేరే గుళ్ళకు పోయి ఇంకా వీడియోస్ మీ అందరికీ చూపించాలనుకుంటున్నాను. గైస్, మీ అందరు సపోర్ట్ ఉంటేనే నేను ఉంటాను యూట్యూబ్లో, లేకపోతే నేను ఉండలేను. సో ప్లీజ్ మీ అందరు నాకు సపోర్ట్ చేయండి గైస్. చూడండి, ఇక్కడ శివ పార్వతి పరివారం సమేతంగా ఉన్నారు. సో ఇలా ఉంది పార్క్ అనేది. మనం ఏమైనా టిఫిన్ బాక్స్ ఏమైనా దూరం నుండి వచ్చి కూర్చొని తింటానికి బాగానే ఉంటాయి. ప్రతిసారి అసలు ఇక్కడ బాగా కోతులు ఉండేవి, కానీ ఇప్పుడైతే ప్రస్తుతం కోతులు ఏం కనిపించట్లేదు. ఎందుకో మరి తెలీదు. ఇంకా లోపల చాలా చూపించాలంటే ఉంటుంది, కానీ మన వీడియో కూడా చాలా పెద్దగా అయిపోతుంది గైస్. సో ఉయ్యాలో ఊగుతుంది ఒక అమ్మాయి, కనిపిస్తుందా? ఒక అమ్మాయి అయితే ఉయ్యాలో ఊగుతుంది అక్కడ. సో నేను కూడా పోయి ఊగుతా, ఇంకా కనిపించిందిగా. చూడండి ఎంత పెద్దగా ఉంది, అసలు ఎంత పెద్ద చెట్టు. దీని కిందే కూర్చొని ఎన్నోసార్లు మేము వచ్చినప్పుడు టిఫిన్ చేసామండి. హాయ్ గైస్, చూడండి ఇప్పుడు మొత్తం ఇంటికి వెళ్దాం అనుకున్న టైంకి కోతులు కనిపిస్తున్నాయి అక్కడ. ఇంతకుముందు అయితే వచ్చినప్పుడు చాలా ఉండే, ఇప్పుడు 1-2. గైస్, నేనైతే మళ్ళీ రిటర్న్ ఇక్కడ ప్యాసింజర్ అయితే ఆటో అయితే ఎక్కాను. ఈ ఆటో ఏమో కీసర వరకు దిగుతుందంట. అక్కడ కీసరికి వెళ్ళి అక్కడి నుండి మనం ఎక్కడికి వెళ్ళాలో అక్కడ కోసం బస్సు ఎక్కాలి. ఇంకా అంతే, ఇక్కడ వరకే మన ప్రయాణం. ఉంటాను మరి. వీడియోకి అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కంపల్సరీ నొక్కండి. నా వీడియో ఎప్పటికప్పుడు మీకు అందరికీ చేస్తానే ఉంటుంది. సో ఉంటాను మరి. సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.